వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మనకు చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్. న్యాయం జరిగేలా చూడండి సార్. ఒక కుటుంబం కాదు సార్, 4000 కుటుంబాలు సార్. సో మీరు ఇక్కడికి రావడానికి మీ డిమాండ్స్ ఏంటి? మెయిన్ డిమాండ్స్ ఏంటి? మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలండి. 1:2 లో ఉన్న వాళ్ళము 1:1 వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చేసి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలి. ఇంతకుముందు ఇచ్చిన కోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది, ఆ ఆర్డర్స్ ని ఫాలో కావాలని కోరుకుంటున్నామండి. అంతే, ఇంకేం లేదు మా కోరిక. డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అయితే 3 నుంచి 4000 కుటుంబాలు ఇప్పుడు. సో ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏం చెప్పినారు? సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఏమన్నారంటే వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోండి అని చెప్పారండి. అక్కడ మాకు ఎలాంటి పోలీసు వాళ్ళు ఉండి గుడి దగ్గర ఖాళీ ప్లేస్ ఉందన్నారు. గుడి దగ్గరికి నడుచుకుంటూ తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ మేము రాకముందే అందరు బందోబస్తు అయ్యి నిండుగా ఉన్నారు. మమ్మల్ని గాంధీ భవన్ లోపలికి కూడా పోనివ్వట్లేరు. సార్నే బయటికి తీసుకొచ్చారు. లోపలికి వెళ్తే మేము నినాదాలు చేస్తామనుకున్నారు, మరి ఏమనుకున్నారు. మేము టీచర్లమే, అందరికీ ఎడ్యుకేట్ చేసేవాళ్ళం కానీ మేము రౌడీలం కాదు, గుండాలం కాదు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నాం? మేము 2 సంవత్సరాల నుంచి జాబులు లేక పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి అప్పులు చేసి మేము చదువుకుంటుంటే ఇప్పుడు మాకు వచ్చిన జాబులు ఇవ్వమన్నాము. మేమేం ఫ్రీగా ఇవ్వమన్నట్లే, మేము కష్టపడి చదువుకున్నాము. ఇప్పుడు ఇవ్వండి అంటే మేము ఒక్కరు కూడా అసలు ఎంతమంది ఎమ్మెల్సీలను కలిసాము, ఎమ్మెల్యేలను కలిసాము, అందరూ అవుతుంది అంటున్నారు కానీ ఏ విధంగా అవుతుందో తెలుస్తలేదు. ఒక వెబ్ నోట్ ఇవ్వండి. వెబ్ నోట్ ఇస్తే మీరు 2 నెలలు కాదు, సంవత్సరం ఆగమన్నా ఆగుతాము. వీళ్ళందరికీ ఇప్పుడు జాబ్లు వచ్చాయి, ప్రమోషన్ కోసం కొట్లాడరా? జస్ట్ లోపలికి పోనీయట్లేరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు టీచర్ల మైండ్ కుక్కలాగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏంటిది? మాకు పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి పొద్దుగల 3 గంటలకు బయలుదేరినాం మేము ఇక్కడికి రావడానికి. ఎక్కడ నుండి వచ్చారు? మేము నగర్ కర్నూలు నుంచి వచ్చినాం. 7 గంటలకు సీఎం దగ్గరికి వచ్చినాం. అక్కడ సీఎం సార్ లేడని అక్కడ రోడ్డు మీద కొద్దిసేపు నించోబెట్టారు. తర్వాత గుడి దగ్గర వరకు నడిపించుకుంటూ వెళ్ళారు. మరి అక్కడ నుంచి మళ్ళీ పంపించారు. మేము ఇక్కడికి గాంధీ భవన్కి వెళ్తున్నామని తెలుసుకుని ఇక్కడ కూడా పోలీసులు వచ్చిర్రు. మరి ఇంతమంది పోలీసులు ఉన్నప్పుడు ఓట్ల కోసం అడిగినప్పుడు మేము మనుషులం కదా, అప్పుడు గల్లీ తిరుగుతారు కదా. ఇప్పుడు రావడానికి రెస్పాండ్ కావడానికి ఏం బాధ? వెళ్ళండి అంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నప్పుడు మరి మాకు ప్రాబ్లం అయితే లేదా? 3000 ఫ్యామిలీలు మేమేం ప్రాబ్లం ఫేస్ చేయట్లేదా? మరి మేము మనుషులం కాదా? వాళ్ళొక్కరే మనుషులా? గవర్నమెంటే మనుషులా? ట్రిప్ దగ్గరికి పోతే గవర్నమెంట్ అంటారు, ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ అంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా గవర్నమెంటే ఉంటే ఎవరు? సీఎం మరి ఏం రెస్పాండ్ కాకుంటే మాకు ఎలా తెలుస్తుంది? బయట జరిగే చిన్న విషయాలు సీఎం దగ్గరికి పోయినప్పుడు మా విషయం ఇంత పెద్ద ఇష్యూ 3000 నుంచి 4000 ఫ్యామిలీలు అంటే మినిమం 10,000 మంది 15,000 మంది బతికే జీవితం ఇది. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సారు? కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటే ఇప్పుడు మాకు ఏజ్ బార్ అవుతుంది, మళ్ళీ చదివే ఓపిక లేదు. మళ్ళీ మాకు ఫ్యామిలీలు లక్షలు పెట్టి మాకు ఖర్చు పెట్టి చదివిస్తారా? ఫ్యామిలీ ఒకరు ఇప్పుడు 10,000 20,000 జీతాలకు చేసుకునే వాళ్ళు ఎలా చదివిస్తారు? అందుకని మాకు ఒకరికి 4 జాబులు ఎలాగో చేసుకోరు. బ్యాక్లాగ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటిది? మాకు జాబ్ వస్తుంది. అందుకని వాళ్ళకి ఒక్కరికి ఒకటే జాబ్ ఇవ్వండి, మిగిలిన మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. 1:2లో ఉన్నాము, వెరిఫికేషన్కి వెళ్ళాము. ఒకరికి పైనుంచి కిందికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్కి ఒకరికి వచ్చింది, ఎస్ఐకి ఒకరికి వచ్చింది, మిగతా వాటికి వచ్చింది. 3 అయితే ఒక్కరు చేయలేరు కదా, ఒకటే చేస్తాడు. హయ్యర్ క్యాడర్ తీసుకున్నప్పుడు లోయర్ క్యాడర్ పిల్లలు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పాము. ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది సార్, ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది, మీకుండదు. మా బాధ మాకే ఉంటుంది చాలా అనడానికి. మేము చెప్పుకుంటాం, మీ బార్డర్ దాటి వచ్చేసినాం మేము, మీకేం ఇబ్బంది కలిగిస్తలేము మేము. అందరు పోండి అంటే ఎక్కడ పోతాం మేము? పోండి అని మార్నింగ్ నుంచి 7 గంటల నుంచి తరిమి కొడుతున్నారు. మేము మనుషులం కాదా? ఇది ఇండియా కాదా? ఉండడానికి హక్కు లేదా? మాకు మాట్లాడడానికి హక్కు లేదా? ఒక్కసారి చిన్న వెబ్ నోట్ అసలు ఎన్ని జీవోలు మారుస్తున్నారు. ఇది ఇవ్వడానికి అఫీషియల్గా ఏమైనా అవుతుంది, లీగల్గా ఇష్యూస్ వస్తాయి అంటే లీగల్గా ఇష్యూ రావడానికి ఇప్పుడు టీచర్ చదివిన చదువు, లెక్చరర్ చదివిన చదువు, డిగ్రీ లెక్చరర్ చదివిన చదువు ఒకటేలాగా ఉండదు కదా. 3-4 కలిసి కామన్ పేపర్ పెట్టడం వల్ల 4 జాబులు పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళకే వచ్చేసినాయి. మరి మా పరిస్థితి ఏంటి? టీచర్ల పరిస్థితి ఇప్పుడు లెక్చరర్లకే డిగ్రీ లెక్చరర్ వచ్చింది, జూనియర్ లెక్చరర్ వచ్చింది, పీజీటీ, టీజీటీ, హై స్కూల్ టీచర్కి ప్రైవేట్, అందరికి 4 జాబులు పెద్ద వాళ్ళకే వచ్చినాయి. చిన్న వాళ్ళకి ఎలా వస్తాయి? ఆగండి మేడం, ఎందుకు పంపిస్తున్నారు మేడంని? చెప్పండి, మీరు మా బాధ చెప్పుకోద్దాం. మేము చెప్పండి. మీ డ్యూటీ మీరు చేస్తున్నప్పుడు మా డ్యూటీ కూడా మేము చేసుకుంటాం. మాకేం పని లేక తిరుగుతున్నాం మా రోడ్ల మీద పిచ్చి కుక్కలాగా? మీరు పిచ్చి కుక్కలమ్మా మేమన్నా? మా జాబులు మాకు ఇవ్వాలి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి మాకు. అదే అండి మా డిమాండ్, అంతే, ఏం లేదు. అది ఈజీ పని, పెద్ద రిస్క్ కూడా అవసరం లేదు. కానీ కావాలని బ్యాక్లాగ్ చేద్దామని గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని కలవడం జరిగింది? ఎంత మందికి చెప్పడం జరిగింది? మేము ప్రతి ఒక్కరిని కలిసామండి. ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, పొన్నం ప్రభాకర్ సార్ని, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్నను అందరూ మంచిగానే చేస్తామంటున్నారు. కానీ అది వెబ్ నోట్ ఇప్పించట్లేదు. గవర్నమెంట్ ట్రిప్ దగ్గరికి, ఆయేషా మేడం దగ్గరికి, శాంతకుమారి దగ్గరికి, తర్వాత అందరి దగ్గరికి. ఇప్పుడు మీకు సీఎం రేవంత్ రెడ్డి మీకేమైనా హామీ ఇవ్వడం జరిగిందా? హామీ ఇస్తే ఇంత దూరం ఎందుకు వస్తామండి? మాకు రావాల్సిన అవసరమే లేదు. మాకు ఇప్పుడు సీఎం సార్ స్పందించి
మా ప్రభుత్వంలో మేము నిరుద్యోగులను తీసుకున్న ప్రభుత్వంలో సీఎం సార్ స్పందించి మాకు ఒక వెబ్ నోట్ ఇప్పించే వరకు మేము ఈ పోరాటం ఆపము. ఈ రోజు అయిపోయేది కాదు. మాకు వెబ్ నోట్ వచ్చి మేము జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఈ పోరాటం ఆగనే ఆగదు. ఎంతమంది పోలీసులు వచ్చినా కానీ మాది ఆగదు. ఇంతకు ముందు కూడా వేశారు, తీసుకెళ్లి ఇక్కడ ఎల్బీ నగర్లో మేము ధర్నా చేస్తున్నామని తీసుకెళ్లి ఎక్కడో దూరం ఊరవతల వదిలేశారు. దేనికి భయపడం, తీసుకెళ్తారు. మా జాబ్లు మేము జీవితం అని వదిలేసి అన్ని చదువుకున్నాం. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లడం వల్ల మాకు వచ్చే నష్టం ఏం లేదు. జాబ్ రానప్పుడు ఏది చేసి ఏం లాభం? మేము ఇన్నేళ్ల నుంచి 36 ఏళ్ళు 37 ఏళ్ళు కష్టపడి చదువుతున్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము పట్టుకెళ్తాము అని బ్యాన్లో వేసి తీసుకుపోతామంటే భయపడేది ఏం లేదు. ఏం చేస్తారండి భయపడి? పిల్లలు జల్లలు అందరిని వదిలేసి హాస్టల్లో ఉండి స్టడీ హాల్లో ఉండి చదువుకుంటూ ఉంటున్నాము. అలా అని ఇప్పుడు మేము జాబ్లు ఇయ్యము అంటే మేము ఎందుకు వదిలేస్తాం? మేము వదిలిపెట్టము. సీఎం సార్ స్పందించాలి. డౌన్ మెరిట్ లిస్ట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి 9210 పోస్టులు ఒక్కరికి ఒకటే పోస్ట్ ఇండివిజువల్ పోస్ట్ ఇవ్వాలి అనేది మా మెయిన్ డిమాండ్. అంతేనండి. అది కూడా మాకు ఏదో 0 మార్కులు వచ్చినాయి 10 మార్కులు వచ్చినాయి కాదు. మేము 1:2లో ఉన్నాం. ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్ళినాం. నాకు కూడా 2 దాంట్లలో వచ్చింది వెరిఫికేషన్లో. కానీ నాకన్నా కొన్ని మార్కులు 1.2 పాయింట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 2-3 జాబులు ఆల్రెడీ 1:1లో ఉన్న వాళ్ళు కూడా 2-3 ఉన్నాయి. వాళ్ళకు ఒకటే ఇచ్చి మిగతా వాళ్ళకు మిగతా జాబులు ఇవ్వాలి, వెబ్ నోట్ ఇవ్వాలి అనేది మా డిమాండ్. అంతే. థ్యాంక్ యూ. ఎన్ని నెలలు చేస్తారు ప్రొటెస్ట్? ఎందుకు ఎక్కిస్తారు? ఎన్ని నెలలు చేస్తారు ప్రొటెస్ట్? ఎందుకు ఎక్కిస్తారు? ఎందుకు ఎక్కిస్తారు? వెళ్ళిపోతున్నామని చెప్పి నిలబడితే ఎక్కండి అమ్మా, నిలబడితే ఎక్కండి. బోర్డు తీసేయండి అమ్మా, బోర్డు తీసేయండి. ఏమనిపిస్తుంది మేడం? ఏడుస్తున్నాం. అంతకు మించి ఎవరిని ఏమనలేదు కదా మేడం. ఎవరిని ప్రశ్నించినా ఎవరి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. ఇంకేం చేస్తాం మేడం? సో లోపలికి వెళ్ళడం జరిగిందా మరి? లేదు మేడం. ఎక్కడికి వెళ్ళి నెట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. మా సమస్య పరిష్కరించే వాళ్ళు లేరు. ఒక తీసుకున్న రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, చెత్తగొట్టలో పడేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినారు మీరు? 100 సార్లు ఇచ్చిన మేడం. మేము కలవని ఎమ్మెల్యే లేడు, కలవని ఎవరు లేరు మేడం. అందరికీ వాళ్ళని సో ఇప్పుడు కూడా గాంధీ భవన్ కి రావడం జరిగింది. కనీసం లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ వెళ్ళలేదు. అక్కడ రిప్రజెంటేషన్ తీసుకునే వెళ్ళిపోండి అని పోలీసులు దౌర్జన్యంగా మమ్మల్ని నెట్టేస్తున్నారు. ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన లాగా మీకు అనిపిస్తుందా? కనిపిస్తలేదు మేడం. చూస్తున్నారు కదా మీరు. మేము గత 5 నెలలుగా తిరుగుతున్నాం మేడం. ఎక్కడ మాకు న్యాయం జరిగింది? మేము మెరిట్ లో ఉన్న స్టూడెంట్స్ మేడం. మాకు న్యాయం జరగాలి కదా. మేము ఏదో పుణ్యానికి మాకు ఇవ్వమని అంటలేము కదా మేడం. మాకున్న మేము మెరిట్ లిస్ట్ లో ఉన్నాం మేడం. మాకు ఉన్నదాన్ని ఇవ్వని అంటున్నాం. అంతేగాని మేము దౌర్జన్యంగా ఇవ్వని అనట్లేదు కదా. ఇప్పటి వరకు ఎంతమందిని కలవడం జరిగింది? మీరు ఎవరైనా ఈ పొలిటికల్ లీడర్ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎవరైనా కలవడం జరిగిందా మేడం? అందరినీ కలిసి పొన్నం ప్రభాకర్ గారిని, బల్మూరి వెంకట్ గారిని, రియాజ్ సార్ని అందరూ